నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఇక్కడ మనం ఆ ద్వితీయోపదేశ కాండము 28 అధ్యాయం 1-6 చూసినట్టయితే, దేవుడు మాట మనం వింటే దేవుడు ఏ విధంగా బ్లెస్ చేస్తాడో చూడండి. నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జలముల కంటే నేను హెచ్చిస్తా అంటున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా, నీవు నీ దేవుడిని యెహోవా మాట విన్నెడలా ఈ దీవులన్నీ నీ మీదకు వచ్చును, నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందలను, నీ గొర్రెల మేకల మందలను దీవింపబడును. నీ గంపయో, నీ పిండియో, పిసుకు నీ తొట్టియో దీవింపబడును. ఎన్ని దీవులు నా చూడండి ఇక్కడ. దేవుడు మాట మనం వింటే ఆయన ఎంతగా దీవిస్తాడో మనం చూడండి. మనకు మనకు మనం ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు మనకు బాస్ ఉంటాడు. మనకు బాస్ చెప్పిన విధంగా మనం నడుచుకుంటాం. అదేవిధంగా మనకు దేవుడు గొప్ప దేవుడు. మనం ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. వాక్యంలో చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్.